వెల్కమ్ టు టీ10. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవలనే జిల్లాల వారీగా విద్యా సంబంధమైన సమాచారాన్ని విడుదల చేసింది. దాంతో పాటే 2023లో 24లో మొత్తం విద్యార్థుల నమోదు డేటా కూడా ఉంది. విద్యారంగంలో ఏదో గొప్ప అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పల పస ఏమిటో ఈ సమాచారం తేల్చేసింది. అంతకు ముందుతో పోలిస్తే 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు కోటికి పైగా తగ్గిపోయినట్లు చెబుతున్నది. 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 లక్షల మంది విద్యార్థులు తక్కువ నమోదయ్యారు. అయితే 2018-19లో స్కూళ్లలో నమోదు 26.2 కోట్లుగా ఉంది. తర్వాతి ఏడాది అంటే 2019-20లో ఇది 1.6% పెరిగి 26.45 కోట్లకు చేరుకుంది. అంటే 42 లక్షల కంటే ఎక్కువ మంది అదనంగా చేరారన్నమాట. వెనక్కిపోతే 2012-13లో కూడా 26.3 కోట్లు నమోదు ఉంది. 2012-24 మధ్య దేశ జనాభా పెరుగుదలను కూడా లెక్కల్లోకి తీసుకుంటే ఈ తగ్గుదల మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 లక్షల మంది విద్యార్థులు తక్కువగా నమోదు కావడాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. 21 లక్షల మంది పురుష విద్యార్థులు తక్కువగా నమోదు కాగా 16 లక్షల మంది విద్యార్థినులు ఈ విద్యారంగాన్ని వదిలిపెట్టినట్లు చెబుతున్నది. నమోదు సంఖ్యను లెక్క పెట్టడంలో గతం కన్నా మెరుగైన పద్ధతులు తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ చెబుతున్నది. బహుశా అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సంఖ్యలు తగ్గిపోవడానికి ఇది కారణమై ఉండొచ్చు అంటున్నది. అయితే ఈ తగ్గుదల ఆందోళనకరమని, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆ శాఖే చెబుతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ తగ్గుదల అత్యధికంగా ఉందని గమనించడం చాలా ముఖ్యం. 2018-19లో బీహార్లో 2.49 కోట్ల మంది విద్యార్థులు నమోదు కాగా ఇప్పుడు 2.13 కోట్లకు తగ్గిపోయారు. అంటే 35.45 లక్షల కంటే ఎక్కువగా తగ్గారు. ఉత్తరప్రదేశ్ లో 2018-19లో నమోదు 4.44 కోట్లు కాగా ఈ నివేదికలో ఈసారి 28.26 లక్షల మంది తగ్గి ఇప్పుడు 4.16 కోట్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో గతంలో 2.32 కోట్ల మంది నమోదైతే తాజా నివేదికలో ఈ సంఖ్య 2.13 కోట్లకు పడిపోయింది. ఈ నివేదిక విడుదల తర్వాత ఈ తగ్గుదల కారణాలు ఏమిటనేది వేర్వేరు నిపుణులు వేర్వేరు కారణాల ముందుకు తెస్తున్నారు. విద్యా విధానంలో మార్పులు, ఆర్థిక కడగండ్ల పెరుగుదల, స్కాలర్షిప్ మొత్తాలు సకాలంలో విడుదల కాకపోవడమో ఎగవేయడమో ముఖ్య కారణాలుగా వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం 3 ఏళ్ల కిందట ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రైవేట్ విద్యకే పెద్దపీట వేసింది. హర్యానా వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు సబ్సిడీలు ఇచ్చి ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు పెంచాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధిక భాగం ప్రభుత్వ స్కూళ్లలో భారీ ఎత్తున మూసివేయడం లేదా కలిపివేయడం జరిగింది. అంటే పిల్లలు, మరీ ముఖ్యంగా పేద కుటుంబాలకు, దళితులకు సంబంధించిన పిల్లలు వెళ్లాల్సిన స్కూళ్లు దూరమైపోయాయి. ఎంత దూరం అంటే వారు వెళ్లడమే మానుకునేంత. ఇక బాలికల విషయంలో అంత దూరం ప్రయాణించడంలో భద్రతా సమస్యలు మరింత నిరుత్సాహపరుస్తున్నాయి. 2018-19 మధ్య 50,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని UDISC 2022 నివేదిక పేర్కొంటున్నది. 2024లో యూపీ ప్రభుత్వం 27,000 పాఠశాలలు మూసివేసింది. ప్రత్యేకించి బీహార్, మహారాష్ట్రలో ప్రైవేటు స్కూళ్లు ఉధృతంగా ప్రారంభమవుతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు తగ్గడం, ఉత్తరప్రదేశ్ లో స్కూల్ మూతలు చూస్తుంటే కేవలం ప్రైవేటు స్కూళ్లలో నమోదు పెరగడం ఒకటే సమస్యను పరిష్కరించలేదని అర్థమవుతుంది. విద్యార్థుల నమోదు పెంచడానికే గాక వారు కొనసాగేలా చూడాలన్న ఉచిత ప్రభుత్వ విద్య అందించడం ఏకైక మార్గమని కేరళ అనుభవం మనకు నొక్కి చెబుతుంది. విద్య నాణ్యత పెంచేందుకు అదే మార్గం. 2021-22లో కేరళలో స్థూల నమోదు ఉత్పత్తి GER 41.3% ఉంది. జాతీయ సగటు 28.4% కన్నా ఇది చాలా తక్కువ. ఒక నిర్దిష్ట వయో బృందంలో ఉన్నత విద్య భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి GER కీలక సూచిక. 2023-24 నివేదికలో కూడా కేరళ నమోదు సంఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బాలికలు చేరిక అబ్బాయిలను మించి ఉండడం నిజంగా ప్రశంసనీయమైన విషయం. విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడం, స్కూళ్లలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం కేటాయింపు, ఇవన్నీ విద్యార్థుల నమోదు పెరగడానికి దోహదం చేస్తున్నాయి.
ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.